ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించినా సరే బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు మనకి ఏదైతే ఫ్లాష్ బ్యాక్తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు ఆ లెవెల్లో అది ఉంటుందని. సెకండ్ హాఫ్ అయితే మనకి ఏదైతే రంగస్థలంకి తనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో ఈ మూవీకి అయితే పక్క 100% వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ షాట్ అయినా సరే లేదంటే ఒక బస్ సీన్ అయినా సరే వాటి వరకు శంకర్ మార్క్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెం శంకర్ మార్క్ అయితే మిస్ అయింది. అండ్ తన ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అంత గ్రేట్ స్టోరీగా అనిపించలేదు. ఏవైతే ఓ 2-3 సీన్స్ ఫేస్ ఆఫ్ సీన్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత బిలో యావరేజ్గా నడిచింది. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే మనకి ఫ్లాష్ బ్యాక్తో ఓపెన్ అయిందో అక్కడ నుంచి ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్ళింది మూవీ. అండ్ క్లైమాక్స్ వరకు మొత్తం రాసి స్క్రీన్ ప్లే, రాసి యాక్టింగ్ అయినా సరే లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీ లేదంటే ఎక్కడో చూసిన స్టోరీ అనిపించింది తప్ప ఆ ఒక విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అది కాకుండా మనకి ఏదైతే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చూసే ఒక ఫీల్ అయితే బయటకు వచ్చిన ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సోకాల్ ఇవైతే 12 మూవీస్ ఉన్నాయో, దేవర అయినా సరే పుష్ప అయినా సరే ఒక ఇన్కంప్లీట్తో బయటకు వచ్చాం. అరే కంప్లీట్ మూవీ చూడలేదన్న ఫీల్తో బయటకు వచ్చాం. దీనికి అలా కాకుండా ఒక కంప్లీట్ మూవీ చూసాం, ఒక కంప్లీట్గా ఎంజాయ్ చేసాం అన్న ఫీల్తో అయితే బయటకు వచ్చాం. విజువల్స్ వరకు చాలా బాగున్నాయి. ఒక 4 సాంగ్స్ అసలు విజువల్గా చాలా బాగున్నాయి. అడుగు మీద సాంగ్ అయినా సరే అది పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఇందులో ఒక సాంగ్ అయితే మిస్ చేశారు, మేబీ నానా హైరాన్ అనుకుంటా, అది మిస్ చేశారు. మేబీ సంక్రాంతి తర్వాత యాడ్ చేస్తారేమో, అది ఒక్కటి ఉండడం కూడా ఇంకొంచెం బాగుంటుంది. బట్ ఉన్న సాంగ్స్ కూడా ఎలా అంటే సాంగ్స్ కోసం హీరోయిన్ పెట్టుకున్నారు అన్న ఒక దీంట్లో వెళ్ళిపోయింది. బట్ ఎక్కడ హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారికైనా సరే, ఎస్డి సూర్య గారికైనా లేదంటే అంజలి గారికైనా వీళ్ళ వరకు చాలా మంచి రోల్స్ పడ్డాయి. మంచి యాక్టింగ్ కూడా మంచిగా వచ్చింది. అండ్ అంజలి రోల్ అయితే అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఆ లెవెల్లో తన క్యారెక్టర్ అయితే ఉంది, యాక్టింగ్ అయితే ఉంది. సో సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరికి చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టినా సరే వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్. సెకండ్ హాఫ్ ఎలక్షన్స్ అది ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఆ 20-30 మినిట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. తన విలనిజం అయితే ఆల్రెడీ చాలా మూవీస్లో మనం చూసాం. బట్ ఒక మైనస్ ఏంటంటే తనకిచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మరీ రిపీటెడ్గా అనిపించింది. ఫస్ట్ సీన్లో తనకి ఏదైతే బీజిఎం ఇచ్చాడో క్లైమాక్స్ వరకు అదే బీజిఎం అదే రిపీట్ అవుతున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ బీజిఎం కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే సేమ్ విన్నదే మళ్ళీ వస్తుంది, కొత్తగా ఎక్కడ రావట్లేదు అన్నది అయితే వచ్చింది. అండ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ వల్ల ఏమో కానీ మరీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఆ బీజిఎం వరకు. సాంగ్స్ విషయం వరకు ఓకే, సాంగ్స్ విషయం వరకు వాళ్ళు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేశారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది వాళ్ళు పెట్టిన డబ్బులు అయితే. గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ థింక్ పొంగల్ హ్యాస్ కేమ్ 4 days బిఫోర్. ముందే వచ్చింది పొంగల్, 4 రోజుల ముందే, బికాస్ ఆఫ్ ద గేమ్ చేంజర్. రియల్లీ మూవీ ఈజ్ ఆసమ్. ఎట్లా అంటే చాలా క్లాస్ మూవీ. మీరు శంకర్ మూవీ లాగా జెంటిల్మెన్ అలా ఎక్స్పెక్ట్ చేస్తే అలా ఉండదు. ఇది పొలిటికల్ జోనరు, ఒక కామన్ సెన్స్తో ఉండే జోనర్. చాలా బాగుంది. శంకర్కి కంబ్యాకే రామ్ చరణ్కి అయితే ఆసమ్ మూవీ. ఆసమ్. తమను మీట్ అవుతాడా శంకర్ గారి ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు శంకర్ గారికి రెహమాన్ గారే మ్యూజిక్, ఈయన చేయలేడేమో అనుకున్నాం. కానీ ఆసమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అమేజింగ్. అబ్బో అసలు ఐ క్యాండీ అంతే. ఎస్జే సూర్య స్టీల్ ద షో. నేను యాజ్ ఏ మెగా ఫ్యాన్ నేను చెప్పకూడదు, కానీ ఆయన బాగా ఇచ్చేశాడు సూర్య గారు. హీ హాస్ టేకెన్ ద లయన్ షేర్. బాగా చేశారు అంతేగా. అంతా అని చెప్పి రామ్ చరణ్ గారు ఏం తగ్గలేదు, ఆయన చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ బ్రో. మూవీ హిట్ బ్రో అంతే. నేను బ్లాక్ బ్లస్టర్ ఇది ఇండస్ట్రీ రికార్డ్స్ హిట్స్ అవుతాయి ఏం చెప్పను. మూవీ బాగుంది. మీరు వెళ్ళినా నేను మళ్ళీ మా పాపతో వైఫ్తో వచ్చినా కూడా మూవీలో కూర్చుంటే యూ విల్ హ్యావ్ దట్ ఫన్. అంతే. ఎంత ఫ్యామిలీ మూవీ, సెన్సిబుల్ మూవీ. ఇట్స్ అ హిట్ మూవీ. ఐ ఎంజాయ్డ్. కమింగ్ 3:30 ఎలాగా అనుకున్నాయి చలికి, బట్ ఐ హ్యాడ్ దట్. వచ్చినందుకు వర్త్ వాచింగ్. చాలా బాగుంది బ్రో. థ్యాంక్స్ బ్రో. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదండి. నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, మంచి మెసేజే, కానీ ఈ రేపు నోటు వైపే వెళ్తుంది కాబట్టి సినిమా అంతగా అనిపించలేదు. మరి సాంగ్స్ ఒక్క సాంగే బాగుందండి. సాంగ్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది సినిమా, కానీ టోటల్గా ఒక 10-20 నిమిషాలు బాగుంటే మొత్తం బాగోదు కదా, కొంచెం డిసప్పాయింట్.